ఏక పంటతో ముందుకెళ్తే ఏటికి ఎదురీదినట్టే. అన్నీ అనుకూలిస్తే ఆదాయం వస్తుంది, లేదంటే పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి ఉండదు. అదే పలు పంటలు సాగు చేస్తే ఏదో ఒక పంట ఆదుకునే పరిస్థితి ఉంటుంది, పెట్టుబడైనా చేతికొస్తుంది. రైతు సుభద్ర అదే చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలతో పాటు కూరగాయలు సాగు చేసి అదనపు రాబడి సాధిస్తూ ఇంటి అవసరాలకు సైతం ఉత్పత్తులు సమకూర్చుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన రైతు జుత్తిక సుభద్ర 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు వినియోగించే సమయంలో స్థిరమైన రాబడి లేక ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో 3 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతికి ఏ గ్రేడ్, ఏటీఎం విధానాలను జోడించి పలు రకాలైన పంటల సేద్యాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనిలో నిమ్మ ప్రధానంగా చేసుకుని అరటి, కొబ్బరి, కంద, మిర్చి, వంగతో పాటు మామిడి సాగు చేస్తున్నారు. వీటికి సరిహద్దులో బంతి నాటుకున్నారు. నమస్కారం అండి. నా పేరు జుత్తిక సుభద్ర. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరం గ్రామం అండి. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దీనిలో భాగంగా నిమ్మ తోటలో కొబ్బరి, అరటి, కంద, మిర్చి, వంగ ఇతర పంటలు కూడా పెట్టుకున్నాను. అదేవిధంగా ఇలా అంతర పంటలు పెట్టుకోవడం వల్ల నేల అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఈ భూమిలో ఏటా తొలకరి ముందు PMDS పంటలు వేసుకుని అదే భూమిలో కలిపి దుక్కి చేస్తున్నారు. అనంతరం నెలకోసారి ద్రవ జీవామృతం అందిస్తున్నారు. అదేవిధంగా పూత, పిందె పెరిగే విధంగా 2 నెలలకోసారి కొబ్బరి నీళ్లు, పుల్లటి మజ్జిగ కలిపి పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు అవసరాన్ని బట్టి తెగుళ్లు నియంత్రించేందుకు ఇంగువ ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నారు. దీనికి అదనంగా 2 నెలలకి ఒకసారి ఘన జీవామృతాన్ని మొక్కకు కిలో చొప్పున అందిస్తున్నారు. కలుపు పెరిగిన సమయాల్లో తొలగించి వాటిని మల్చింగ్గా వేసుకుంటున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ విధించిన రాజీలేని సూత్రాలు సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు 4-5 సార్లు నిమ్మ కోస్తున్నారు. వీటిని గ్రేడింగ్గా చేసుకుని నెలకు 90 కిలోల వరకు విక్రయాలు చేశారు. దీంతో పాటు అరటి పంట నుంచి నెలకు 7 నుంచి 8 వేల వరకు రాబడి సాధిస్తున్నారు. కొబ్బరి నుంచి 2 నెలలకు 1800 వరకు ఆదాయం వస్తుంది. గత 5 సంవత్సరాల కిందట మేము రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం.
దాని ద్వారా ఆదాయం లేక ఇబ్బంది పడేవాళ్ళం. 5 సంవత్సరాల తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా, అదే నిమ్మ తోటలో అంతర పంటలు ఎన్ని రకాలు వేయడం ద్వారా మా ఆదాయం పెరిగింది. నిమ్మ వచ్చేసి నెలకు వచ్చి 120 కేజీల దాకా వస్తుంది. అరటి ఒక 15 గెలల దాకా దిగుతుందండి. అదే కొబ్బరి వచ్చేసి 2 నెలలకు దింపు తీస్తాము, 2 నెలలకు కానీ 19,000 ఆదాయం వస్తుందండి. ఇలా కంద, మిర్చి వస్తుంది, పపాయ ఉందండి, బంతి ఉంది. ఇవన్నిటి మీద అంతర పంటల మీద ఆదాయం బాగా వస్తుంది. దీని ద్వారా మేము గ్రామంలోని మార్కెటింగ్ చేసుకుంటాము, సొంత మార్కెటింగ్ ఇంట్లోకి వాడుకొని ఈ ఉత్పత్తులు వాడడం వల్ల మా ఇంట్లో వారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అదే నా యొక్క ఫీల్డ్ని చూసి పక్క రైతులు కూడా అంతర పంటలు వేయడం మొదలుపెట్టారండి. ఐదేళ్ల నుంచి ప్రకృతి పద్ధతి అనుసరించడం వల్ల భూమి గుల్లవారి సారవంతంగా మారింది. వానపాములు వృద్ధి చెందుతున్నాయి. నేలలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల నామమాత్రపు పనులతో నెలకు జీతం మాదిరిగా రాబడి సమకూరుతోంది. ఈ విషయాన్ని గమనించిన తోటి రైతులు తాము సైతం ప్రకృతి పద్ధతి అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. 5 సంవత్సరాల క్రితం మేము కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు అంత దిగుబడి ఉండేది కాదు. దిగుబడి ఉన్న ఆదాయం అంతంత మాత్రమే ఉండేది. ఇలా ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత అంతర పంటలు వేయడం ద్వారా మెయిన్ పంటతో పాటు అంతర పంటల ఆదాయం కూడా మాకు కలిసి వస్తుంది.